గౌరవ భారత రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము సభాస్థలికి రావటం జరిగింది. మనం కూర్చున్నటువంటి ఆడిటోరియంకి అవతల వైపున ఏర్పాటు చేసిన ప్రదర్శన ఏదైతే ఉందో ఆ ప్రదర్శనని తిలకిస్తున్నారు. అందులో సిల్క్ సిటీ అయినటువంటి పోచంపల్లిలో మన కళాకారులు రూపొందించినటువంటి అద్భుతమైన కళాఖండాల్ని అందులో ప్రదర్శించటం జరిగింది. అలాగే ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఏ రకంగా పోచంపల్లి వస్త్రాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి అనేటటువంటి విషయాలను కూడా కళ్లకు కట్టినట్టు కనిపింపచేయటం కోసం అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన ఆశాంతం మన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నూలు నుండి వస్త్రం వరకు పరిణామక్రమంలో ఏ రకంగా మనం పనిచేస్తాం, మగ్గం ఏమిటి, చరఖా ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. అక్కడ మన చేనేత కళాకారులు కూర్చొని ఉన్నారు. అవన్నీ కూడా గౌరవ భారత రాష్ట్రపతి గారికి వివరించడం జరుగుతుంది. పోచంపల్లి ప్రాంతానికి ఒక రాష్ట్రపతి రావడం నిజంగా ఈ ప్రాంతవాసులుగా మనం అందరం గర్వించదగ్గ విషయం. ఏ రకంగా పోచంపల్లి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్నటువంటి పేజీలను చిరస్థాయిగా ఉంచటం కోసం ఏ రకంగా అహరాహం శ్రమిస్తోంది, ఏ రకంగా పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవటం కోసం మనం చేస్తున్నటువంటి కృషి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా గౌరవ రాష్ట్రపతి గారికి తెలియచేయడానికి ఇదొక చక్కటి అవకాశం. వీరి పర్యటన తరువాత ఈ ప్రాంతానికి ప్రపంచ పటంలో మరింత ప్రత్యేకత దక్కుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అక్కడ మన కళాకారులు గౌరవ రాష్ట్రపతి గారికి అదంతా కూడా వివరించి చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టాల్ని తిరిగి చూస్తూ అక్కడ మన కళాకారులతో, చేనేత కళాకారులతో మాట్లాడుతూ గౌరవ రాష్ట్రపతి గారి ముందుకు వస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రపతికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రోజుగా చరిత్ర పుటల్లో డిసెంబర్ నెల 2023 20వ తారీఖు బుధవారం చిరస్థాయిగా ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమాన్ని కనుక మనం చూసినట్టయితే ఇంటరాక్షన్ విత్ ఇక్కత్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆఫ్ పోచంపల్లి అన్నారు. అంటే ఇంటరాక్షన్, ముఖాముఖి మాట్లాడడం, వారు చెప్పేటటువంటి విషయాల్ని వినడం, వారి అభ్యున్నతి కోసం, ఈ కళను కాపాడుకోవటం కోసం మనం ఏం చేస్తాం అనేటటువంటి విషయాలని కులంకషంగా చర్చించి ఒక రూపకల్పన చేసి ప్రాంతానికి బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్ళటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమం తరువాత జరుగుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రాంగణం లోపల ఎక్కడ చూసినా కూడా మన వారసత్వం, మన కళ ఉట్టిపడే విధంగా రూపొందించినటువంటి ప్రతి డిజైన్, ప్రతి పోస్టర్, ప్రతి ఫ్లెక్సీ, వీటన్నిటిలో కూడా ఎంతో సృజనాత్మకత కనబడుతోంది, ఎంతో కళాత్మకత కనబడుతోంది. అంతేకాకుండా మన జీవన విధానం కూడా అక్కడ కనబడుతుంది. మగ్గం మీద కూర్చున్నటువంటి ఒక కళాకారుడు, అదేవిధంగా చరఖా తిప్పుతున్నటువంటి ఒక కళాకారిణి, రంగులు వద్దుతున్నటువంటి కళాకారులు, అదేవిధంగా రూపుదిద్దుకుంటున్నటువంటి అందమైన ఆ కళాకృతి, ఆ వస్త్రం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. చేనేత కళాకారులు ఎంత ఏకాగ్రతతో
పనిచేస్తారు అనేటటువంటి విషయాల్ని కూడా ఈ పోస్టర్ల ద్వారా, ఈ ఫ్లెక్సీల ద్వారా మనం చూడవచ్చు. వేదిక ముందు మనకు కుడి చేతి వైపు ఉన్నటువంటి పోస్టర్ని కనుక చూసినట్లయితే ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక చేనేత కళాకారుడు తాను నేస్తున్నటువంటి ఆ వస్త్రంలో ఎక్కడ దారం పోగు విరిగిపోకుండా, ఎక్కడా ఎలాంటి అవకతవకలు రాకుండా ఎంతో నిశితంగా గమనిస్తూ ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. వస్త్రం నేయడం, పాట పాడడం కూడా ఒకటే అంటాను. ఎందుకంటే వస్త్రం నేచేటప్పుడు ఆ గతి తప్పితే వస్త్రం ఏ రకంగా పాడవుతుందో, పాటలో లయ తప్పితే పాడేటటువంటి కళాకారుడు, గాయకుడు కూడా అభాస పాలవుతాడు. కాబట్టి ఇద్దరు కూడా రంజింప చెయ్యటం కోసం ఒకరు తన వేణుల విందైనటువంటి పాటతో మంత్రముగ్ధుల్ని చేస్తే, మరొకరు తాను నేసినటువంటి బట్టతో ఆ బట్టను వేసుకున్నటువంటి వాడిని చూసి ఆనందపరవశుడవుతాడు. కాబట్టి వేసుకున్నటువంటి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి కడుపు నింపుకునే కళాకారుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటాడు అంటే ఆయన చేనేత కళాకారుడు మాత్రమే అని మనం చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల అభిమానుల మనస్సులు దోచుకున్న పోచంపల్లి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవటం కోసం ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతోంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశ మొదటి పౌరురాలు, ప్రథమ పౌరురాలు. తను ఈ కార్యక్రమానికి రావడం, మనందరితో మాట్లాడడం, తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం, ఇదంతా కూడా మనకి తరతరాలుగా గుర్తుండేటటువంటి అంశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.